ఏమ్మా కాలేజీ ఎలా ఉందిరా? చాలా బాగుంది డాడీ. అప్పుడే 2-3 ఫ్రెండ్స్ కూడా అయ్యారు. అందరం బాగా కలిసిపోయాం. ఎంతైనా హైదరాబాద్ కాలేజ్ అంత కాదు కదమ్మా. సిటీ ముఖ్యం కాదు డాడీ, స్టూడెంట్ ఉండాల్సింది సిన్సియారిటీ. ఆ సిన్సియారిటీ ఉన్న ఏ స్టూడెంట్ అయినా ఎక్కడైనా సక్సెస్ అవుతారు. చాలా బాగా చెప్పావు తల్లి, నీ మాటల్లోనే సిన్సియారిటీ కనిపిస్తోంది. పదండి మెల్లగా పదండి. కాస్త ఆగండ్రా, దాన్ని ఊపిరి పీల్చుకోనివ్వండి. అది వచ్చి రాగానే అక్క అక్క అంటూ మీద పడతారు ఈగల్లాగా. నువ్వు ఊరుకోనానమ్మా, వాళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారో చెప్పని. అక్క అక్క రేపు నా బర్త్డే. ఓ హ్యాపీ బర్త్డే ఇన్ అడ్వాన్స్. రేపు నీ బర్త్డే నేను చేస్తాను. ఇదిగో నువ్వు ఇలా గారం చేస్తూ వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళనివ్వకుండా చేస్తున్నావు. వాళ్ళ తల్లిదండ్రులు ఒకటే గోల, నిద్దట్లో కూడా అక్క అక్క అని కలవరిస్తున్నారట. ఓన్లీ నానమ్మా. సరేరా, నువ్వు రెస్ట్ తీసుకో, రేపు నేను ఉదయం వస్తాను. ఎక్కడికి డాడీ? చెరువు దగ్గరికి రా. మనం దగ్గర లేకపోతే పని వాళ్ళు మహారాజుల్లా కూర్చుంటారు. నువ్వు రేపు కాలేజీకి వెళ్లే లోపల వచ్చేస్తాగా. అలాగే డాడీ. ఆల్ రైట్, అలాగేనమ్మా. బాయ్, టేక్ కేర్. ఓకే బాయ్. అనియా పాలు. ఏ నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావే? అయినా నా పర్మిషన్ లేకుండా నా రూమ్ లోకి రావద్దన్నాను కదా. పోరా, పోయి అమ్మని అడుగు. నాకేం పని లేదనుకున్నావా? ఏదో అమ్మ పాలు తీసుకెళ్ళమంటే తీసుకొచ్చాను. అయినా ల్యాప్టాప్ ఎందుకురా? చదువుకోవడానికా, అమ్మాయిల ఫోటోలు చూసుకోవడానికా? ఇంతకీ ఎవరా అమ్మాయి? అమ్మాయా? ఏ అమ్మాయి? ఏ అమ్మాయా? ల్యాప్టాప్ లో ఉన్న అమ్మాయి. ఆ అమ్మాయి సంగతి నీకెందుకే? అయినా నా పర్సనల్ విషయాలు నీకు అవసరమా? చదివేది డింగుమని 9th క్లాసు, పెద్ద ఆరిందల్లా ఆరాలు తీస్తున్నావు. పోవే, పోయి నీ పని చూసుకో. శ్రీకృష్ణుడు శిశుపాలుడికి 100 ఛాన్సులు ఇచ్చినట్లు నేను నీకు 5 ఛాన్సులు ఇచ్చాను. 5 ఛాన్సులు అయిపోయినాయి. ఏ 6వ ఛాన్స్ ఇస్తే ఐస్ క్రీమ్ కి డబ్బులు ఉండవనా? అంతే కదా మరి. అయినా నువ్వు నన్ను అవమానించావు, దీనికి ప్రతీకారం తీర్చుకుంటాను. అమ్మా అమ్మా, అన్నే కంప్యూటర్ లో ఎవరో అమ్మాయి ఫోటో పెట్టుకున్నాడు. అరవకే, ఇదిగో 50 రూపీస్. ఏంటి లంచమా? లాంటిదే, కానీ నువ్వు ఈ మ్యాటర్ అమ్మా నాన్నలకి చెప్పకూడదు. నీకు 100కి 50కి తేడా తెలియట్లేదు. ఇంకో 100 అప్పుడు అమ్మకి చెప్పను. ప్లీజ్ సరిపెట్టుకోవే, నా దగ్గర డబ్బులు లేవు. సరే, ఈ రోజుకి ఓకే, రేపు చూసుకుందాం. కర్మరా బాబు, దీనికి దొరికిపోయాను. అంతా మనకు అనుకూలంగానే ఉందండి. అలాగా? కానీ వాతావరణం కూడా బాగోలేదు. మళ్ళీ రేపో మాపో తుఫాన్ అని అంటున్నారు. కాబట్టి ఇప్పుడే మన వాళ్ళని పర్చేజ్ చేయమనడం చాలా మంచిదండి. సరే, మన వాళ్ళని సరుక్కునేటప్పుడు కాస్త చూసుకుని కొనమని చెప్పండి. అర్థమైందా? నమస్కారం రాయుడు గారు. నమస్కారం సుబ్రాజ్ గారు.